అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నా ప్రేమల సోదర మహాసేవులారా, అల్హమ్దులిల్లాహ్, రజబు యొక్క నెల మన ముందుకి వచ్చింది. రజబు యొక్క నెలలో మనమందరం కూడా మన ఈ జీవితాన్ని సాగిస్తున్నాం. ముఖ్యంగా చాలామంది రజబ్ నెలలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా షరియాత్ ప్రకారంగా చేయాలా వద్దా, షరియాత్ ప్రకారంగా ఇవన్నీ ఉన్నాయా కూడా అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది చేసే పని ఏమిటి అంటే రజబ్ నెలలో నియాజ్ చేయడం. ఎవరి పేరు మీద? ఇమామే సాదిక్ రహమతుల్లాహి అలీహి గారి పేరు మీద నియాజ్ తినిపించడం. అందరినీ దావత్లాగా ఇంటికి పిలిచి ఆ ఇంట్లో నియాజ్ తినిపించడం. దాంట్లో పూరీలు తినిపిస్తూ ఉంటారు, లేదంటే ఏదైనా తీపి వస్తువు తినిపిస్తూ ఉంటారు, లేదంటే పాయాసం వండి తినిపిస్తూ ఉంటారు, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా రజబ్ నెలలో మాత్రమే ఇమామే సాదిక్ రహమతుల్లాహి అలీహి గారి పేరు మీద ప్రత్యేకంగా రజబ్ నెలలో చేస్తూ ఉంటారు. నాకు ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా తెలిసిన విషయం ఏమిటి అంటే ఈ రజబ్ నెలలో 15వ రజబ్, అంటే రజబ్ నెల 15వ తారీఖు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా 15వ తారీఖు ఈ యొక్క పండుగ చేస్తూ ఉంటారు. లేదంటే 22వ తారీఖు, రజబ్ నెల 22వ తారీఖు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇస్లాం ధర్మం ప్రకారంగా మాట్లాడుకోవాలనుకుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షరియాత్ని మనకి ఖురాన్ మరియు హదీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏ పని చేసినా కూడా ఖురాన్ మరియు హదీస్ ఈ రెండింటిని ముందు పెట్టుకొని మాత్రమే మనం చేయాలి. అది మాత్రమే ప్రవక్త గారు మనకి తెలిపారు. ఇప్పుడు ఈ పండుగ ఏదైతే ఉందో, ఏదైతే రజబ్ నెలలో కొండల పండుగ అని చెప్పి చేస్తూ ఉంటారో, ఇంటికి భోజనాలు పెట్టడం అని చెప్పి, లేదంటే ఇంకా ఏదైతే పనులు చేస్తూ ఉంటారో కొంతమంది చేస్తారు, ప్రతి ఒక్కరు చేయరు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఇవన్నీ కూడా షరియాత్లో లేని విషయాలు. కొంతమంది గురించి నేను విన్నాను, ఈ కొండల పండుగ ఎలా అయినా చేయాలి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా కూడా అప్పు చేసి మరి ఈ యొక్క పండుగని చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఒకవేళ చేయకపోతే మేము చాలా నష్టపోతాం అనుకుంటూ ఉంటారు. ఒకవేళ చేయకపోతే మేము చాలా పాపం చేసిన వారం అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. ఒకవేళ మీరు బాధపడాలి అంటే ఈ విషయాన్ని బాధపడండి. అరే భాయ్, అల్లాహు తాడా నాకు 5 పూటల నమాజ్ చదవమని చెప్పి ఆజ్ఞాపించారు, కానీ నేను నమాజ్ చదవట్లేదు. అల్లాహ్ నన్ను రక్షించు, నన్ను క్షమించు అని చెప్పి మీరు ఈ ద్వారా మీరు అల్లాహ్తో భయభక్తులతో ఉండాలి. కానీ ఈ కొండల పండుగ చేయలేదు అన్నంత మాత్రాన, నలుగురికి పిలిచి భోజనాలు పెట్టలేదు అన్నంత మాత్రాన, లేదంటే మీ ఇంట్లో ఆ ఖీర్పూరి ఏదైతే చేస్తూ ఉంటారో అది చేయలేదు అన్నంత మాత్రాన మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది షరియాత్లో లేదు. మరో విషయం ఏమిటి అంటే ఒకవేళ మీరు వారిని అడిగితే మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు అంటారు, మేము ఇమామి జాఫర్ సాదిక్ రహమతుల్లాహి అలీహి గారికి పుణ్యం పంపించడం కోసం చేస్తున్నామంటారు. షరియాత్లో ఒక మాట ఉంది, పుణ్యం అనేది పంపించాలి అనుకుంటే ప్రత్యేకంగా ఒక సమయం అంటూ నిర్ణయించుకోకూడదు. కొంతమంది చాలీస్వా అని చెప్పి చేస్తూ ఉంటారు, అది కూడా షరియాత్ ప్రకారంగా లేదు. కొంతమంది నవ్వా అని చెప్పి చేస్తూ ఉంటారు, కొంతమంది ఫలానా ఫలానా అని చెప్పి ప్రత్యేకమైన డేట్ అంటూ పెడుతూ ఉంటారు. మన ధార్మిక పండితులు చాలా వివరంగా తెలియజేస్తున్నారు, షరియాత్లో ఏ విషయానికి కూడా ఇన్ని రోజులకు చేయాలి, అన్ని రోజులకు చేయాలి అని చెప్పి ఏ ఆరాధన కూడా మనం చేయకూడదు. అలా చేస్తే కనుక అది బిదాత్లో వెళ్తుంది, అది షరియాత్ ప్రకారంగా ఇష్టం లేని పనిగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఇప్పుడు ఏదైతే కొండల పండుగ అని చెప్పి చేస్తూ ఉంటారో ఇది షరియాత్లో లేని విషయం. ఒకవేళ మీరు నిజంగా ఇమామే జాఫర్ సాదిక్ రహమతుల్లాహి అలీ గారికి పుణ్యం పంపించాలి అనుకుంటే అప్పు చేసి మరి మీ ఇంట్లో కొండల పండుగ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక మూల కూర్చోండి, ఖురాన్ చదవండి, ఆయన పేరు చెప్పండి, ఆయనకు ఈసారి సవాబ్ చేస్తున్నానని చెప్పి దుఆ చేయండి. అల్హమ్దులిల్లా, మీ దుఆ అల్లాహు తఆలా అంగీకరిస్తారు, ఆయనకి పుణ్యం కూడా పంపిస్తారు. లేదు, మీ ఇంట్లో ఏదైనా పాత బట్టలు ఉన్నాయి, లేదంటే ఇంకా ఏదైనా వస్తువులు ఉన్నాయి, మీరు నలుగురికి పంచగలరు, ఇవ్వగలరు అనుకుంటే అవి ఇచ్చి కూడా మీరు ఆయనకి పుణ్యం పంపించవచ్చు. ఇంకా రకరకాలుగా మీరు ఎన్ని విధాలుగా అనుకుంటే అన్ని విధాలుగా మీరు పుణ్యాలు అనేవి పంపించవచ్చు అని. అంతే తప్ప ప్రత్యేకంగా ఈ పని చేయాలి అని చెప్పి మీరు అనుకోవడం ఇది షరియాత్ ప్రకారంగా చాలా తప్పు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.